వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమం కొనసాగిస్తున్న తరుణంలో నిన్న ఇంద్రమ్మ ఇల్లులు నమూనాను ప్రారంభించడం జరిగే కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి ప్రోటోకాల్కు ఇచ్చిన గుర్తింపు కూడా ప్రజల పట్ల అభివృద్ధి కార్యక్రమాల పట్ల చూపించడం లేదని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్, బిక్నూర్ సొసైటీ చైర్మన్ పాతరాజు మైనార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి బీబీపేట మార్కెట్ డైరెక్టర్ తోట రమేష్ ఎమ్మెల్యే ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే అంటూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ వచ్చే నెల 5వ తేదీన గాంధీ చౌరస్తా దగ్గర చర్చకు సిద్ధమంటూ మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదే మా కాంగ్రెస్ పార్టీ చేసిన సొసైటీ చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనారెడ్డి అభివృద్ధి మేము చూపిస్తామని మీడియా ముఖంగా ఆయన అన్నాడు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీను నాయకుల కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి భూమగౌడ్, శీలం మాజీ ఎంపీటీసీ మేదల సత్తయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, వెంకట్, పరకాల రవి, ఎడవరం మాజీ సర్పంచ్ వెంకటి మందాపూర్, నారజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను ప్రజాముఖంగా తెలియజేస్తున్నా. మరి అన్ని విషయంలో కానీ, సీసీ రోడ్లు కానీ, మరి గ్రాంట్ విషయానికి వస్తే మరి ప్రోటోకాల్ అని చెప్పి ప్రతిదానికి డెవలప్మెంట్ విషయంలో అడ్డొస్తుండు. ఇప్పటికైనా తప్పుకొని మేమేమట్లేం, నువ్వు చేస్తావా చేయవా అని నీ విజ్ఞత కృషి పెడుతున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి షబ్బీరాల్ ప్రోత్సాహంతో ఇవాళ పేద ఇల్లు అందించాలని ఒక గృహంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంత మంచి ఇల్లు మరి నిజామాబాద్ మన ఉమ్మడి జిల్లాలోనే బీబీపేట మండలంలో ఫస్ట్ ఇల్లు కట్టించి మరి దాన్ని మోడల్ హౌస్గా చేసి మరి ప్రతి పేదవారికి కూడా ఇవాళ ఇల్లు అందించాలని ఉదయంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే దాన్ని మీరు ఇలా చెడగొడుతుండ్రు. ఇలా మీరు పేదల పక్షాన లేకపోతే మీరు అసలు ఏ పక్షానో మాకు అర్థం కావడం లేదు. కానీ అన్న ఉద్దేశం తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. అలాంటిది బాధ్యత మర్చి ఇలా చేసిన అభివృద్ధినే అడ్డుకుంటున్నావు అంటే నీకు ఇది పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకోకపోతే మరి త్వరలోనే నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నామని చెప్తూ మరి ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్త అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. జిందాబాద్